నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓడించారన్న కోపంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజలపై అక్కసు తీర్చుకుంటున్నారని రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజం. కరోనా సమయంలో ప్రజల ఆదాయం పెరగకపోయినా సీఎం జగన్ అక్రమార్జన పెరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపణ. విశాఖ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పార్టీ అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో వార్డు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7.37 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18,711 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఇక వివరాలు చూస్తే, ఓడించారన్న కోపంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజలపై అక్కసు తీర్చుకుంటున్నారని రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దోచుకున్న డబ్బులను హెరిటేజ్లో పెట్టారని, హెరిటేజ్ అంతా పాపాల పుట్ట అని విమర్శించారు. ఏ వ్యాపారం చేసి 100 కోట్లను చంద్రబాబు సంపాదించారని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండి పాపాలు చేసి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని, అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. భూములు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలపై చంద్రబాబుకు మమకారం, ప్రేమ లేదన్నారు. మాయమాటలతో ఆయన ప్రజలను మభ్యపెట్టారని, అందుకే 2019లో చంద్రబాబును ప్రజలు వదిలేశారని విమర్శలు గుప్పించారు. బెజవాడ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల మీద ఉన్నటువంటి అక్కసునంతా కూడా తీర్చుకుంటాకి, తన్ను ఓడించినటువంటి ప్రజల్ని శాపనార్థాలు పెడతాకి బెజవాడ వచ్చినట్టుగా కనపడుతుంది. ఆయన మాట్లాడతాడు, ఇది జగన్ గారి ప్రభుత్వం ఏబిసిడి ప్రభుత్వం అని ఏదో మాట్లాడుతుంటాడు. పదవి పోయిన తర్వాత ఆయనకు కొత్త పిచ్చి వచ్చినట్టుంది. పేర్లు పెడతాం, మనుషులకు పేర్లు పెడతాం, ప్రభుత్వానికి పేర్లు పెడతాం. మీ అబ్బాయి కూడా మంచి పేరు పెట్టుకుంటే బాగుండేది. ఈ తత్వం మీకు మీ అబ్బాయి పుట్టినప్పుడు బోధపడితే మీ అబ్బాయి తత్వానికి వాళ్ళు సరిపడా పేరు పెట్టేవాడేమో. మరి ఇవాళ ఆయన ఏబిసిడి ఏదో అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీయాలని చెప్పని ఎవడో రాసిస్తే ప్రాస కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అసలు తమ జీవితం ఏంటి? అసలు తమరెక్కడ ప్రారంభించారు జీవితాన్ని? 2 ఎకరాల రైతుగా ఉన్నటువంటి ఖజూర్ నాయుడు అనేటువంటి ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలోంచి వచ్చిన మీరు ఇవాళ ఎక్కడి ఈ తొలతూగేటువంటి డబ్బులు 100 కోట్ల రూపాయలతో మీరు తొలతూగుతున్నటువంటి బంగ్లాలు ఎక్కడ ఇవన్నీ కూడా? ఏ వ్యాపారం చేశారు? భారతదేశంలో పాలమ్మి పెరుగమ్మినటువంటి ఏ కంపెనీకి మీ స్థాయిలో లాభాలు ఎందుకు రావట్లేదు? హెరిటేజ్కి వచ్చిన లాభాలు ప్రభుత్వంలో ఉండి పాపాలు చేసి జనం సొమ్ము దోచుకుని ఆ డబ్బుల్ని మీ కొడుకుని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కంపెనీలో పెట్టి అమ్మని పాలుకి, పిడకలకి, పెరుక్కి అమ్మినట్టుగా రాసి ఇక్కడున్న దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో రాయటం అనేది ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లి పాలు తాగుతున్న చందాన కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఇవాళ మీ జీవితం అంతా కూడా ప్రజలు చదివేశారు. ఇవాళ మీ అవినీతి ప్రజల సొమ్మును దోచి దాన్ని హెరిటేజ్లో పాలమ్మినట్టుగాను, పిడకలమ్మినట్టుగాను, పెరుగమ్మినట్టుగాను
మీరు లెక్క రాసినంత మాత్రాన మీ పాపాలు, మీ అవినీతి కంపు, అసలు హెరిటేజ్ అంతా కూడా ఇది మా ఆస్తి, తెలుగు వాళ్ళ ఆస్తి. ఇది మా దగ్గర సొమ్ము దోచుకుని మీరు హెరిటేజ్లో లెక్కలు రాసుకున్నట్టు పరిస్థితులు ఎవరికి తెలియదు అనుకున్నారు మీరు? మీ హెరిటేజ్ అంతా కూడా పాపాల పొట్ట, అవినీతి కంపు కొట్టేది మీ దగ్గర. హెరిటేజ్లో పాల వాసన రాదు, పెరుగు వాసన రాదు, పిడకల వాసన రాదు. అక్కడ వచ్చేదంతా కూడా పాపపు కంపు వస్తుంది. మా దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో దొంగ లెక్కలు రాసినంత మాత్రాన మీరేమీ శుద్ధులైపోరు, మీరు పుణ్యాత్ములు అయిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మాట్లాడతాడు, అమరావతి నేను బాగు చేద్దాం అనుకున్నాను, కానీ ఎవరికి అసలు చీమ కుట్టినట్టు నా లేదు, మీరు ఇంటికి ఒకళ్ళు రావాలి, రోడ్డు ఎక్కాలి అని మాట్లాడుతున్నారు. అసలు అమరావతిలో ఏం చేశారు మీరు? ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన చీడపురుగుగా ఆయన చంద్రబాబును అభివర్ణించారు. దొంగల ముఠ అంతా ఏకమై ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గం గురించి ఆ పార్టీ నేతలే నిజాలు కక్కారని, బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉపయోగం లేదని, ప్రాంతానికో మాట మాట్లాడుతున్న ఆయనను ప్రజలు నమ్మరన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించలేకపోయిన అసమర్థుడు చంద్రబాబు అధికారంలో ఉండగా పన్నులు పెంచి ఇప్పుడు తగ్గిస్తానంటే ప్రజలు నమ్మరు. ఒక ఎంపీని కంట్రోల్ చేయలేని చంద్రబాబు ఒక నాయకుడా? ఏపీలో టీడీపీ జమానా ముగిసింది, పగటి కళ్ళతో సరిపెట్టుకోక తప్పదు. ఫ్యాన్ హవా ముందు పంచర్ అయిన సైకిల్ నిలవలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఒకసారి చంద్రబాబుని వెనక్కి చూసుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా జగనన్న పథకాలు అందినాయి, నీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి. ఏ ఒక్కరు కూడా నీ మీద అభిమానంతో రావట్లా. నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా జగనన్నని ప్రేమించేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జగనన్న వైపు చూస్తుంటే, నేను విశాఖపట్నం వెళ్ళి అక్కడ దిక్కుమాల డైలాగులు, ఇప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ రకం మాట్లాడతాడు. ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడు జై తెలంగాణ, మీరు తెలంగాణ బిల్లు పెడతారా, మీ మెళ్ళ నుంచి బిల్లు పెట్టమంటారని చెప్పిన ఆ రోజు అక్కడ మాట్లాడి, ఈరోజు విశాఖపట్నం ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ మాట మాడతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని మాడతాడు, విశాఖ అభివృద్ధి చేసింది నేనని చెప్తాడు. నీ మోసపూర్తి మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు. నీ నీచి రాజకీయాలు ఎవరు కూడా ఈరోజు సహించే పరిస్థితులు లేదు. విజయవాడలో ఒక చిన్న దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మించిన అసమర్థుడివి, చేతగాని మనిషివి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాడతావా? శరవేగంగా నిర్మించాం, అన్ని విధాలు కూడా దాన్ని హంగులతో దాన్ని ఓపెన్ చేశాం. నువ్వున్న 5 ఏళ్లలో ఏం చేశావు నువ్వు? అప్పుడేమో నువ్వున్న టైంలో నీటి పన్నులు పెంచుకోవడానికి 2018లో 40 నుంచి 100% పెంచుకోవడానికి జీవో ఇచ్చిన గనుడివి నువ్వు. అప్పుడున్న పన్నును కూడా 100% పెంచిన గనుడివి నువ్వు. ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడేమో నువ్వు పన్నులు పెంచుకుంటావా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో తగ్గిస్తా అని చెప్పి మేనిఫెస్టో రాస్తావా? నీ దిక్కుమాల మేనిఫెస్టో చదువుతున్నారా? నీ దిక్కుమాల పథకాలు, నీ దిక్కుమాల స్కీమ్స్ ఎవరైనా వెన్నే పరిస్థితి ఉందా? ఈరోజు గొప్పల్లోనే చీకొట్టు మనం పొమ్మంటే ఈరోజు విశాఖపట్నం, విజయవాడ గెల్లి తిరుగుతున్నావు. నువ్వు ఈరోజు ఢిల్లీ నాయకుడు అని చెప్పేవాడివి, గెల్లి నాయకుడు కూడా పని లేకుండా పోయావు చంద్రబాబు. నువ్వు ముందల నీ పార్టీలో నాయకులను నువ్వు అదుపు చేసుకో, నీ పార్టీలో నాయకులను కంట్రోల్ చేసుకో. ఏదైతే మీ కేసినేని నాని ఉన్నాడో నిన్ను ఉతికి ఆరేస్తున్నాడు చూసుకో. కేసినేని నానికి భయపడి ఈరోజు నువ్వు పార్టీని నడుపుతున్నావు. ఒక ఎంపీకి భయపడి ఒక ఎంపీని కంట్రోల్ చేయనివాడివి నువ్వు 2 రాష్ట్రాలకు అధ్యక్షుడివా? సిగ్గులేదు నీకు? నువ్వు ఈరోజు మళ్ళీ విజయవాడ వచ్చి ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తావా? కరోనా సమయంలో ప్రజల ఆదాయం పెరగకపోయినా సీఎం జగన్ అక్రమార్జన పెరిగిందని
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్టినగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చేసిన మంచిని ప్రజలు మర్చిపోయారని, ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలంతా ఆయన ట్రాప్లో పడి మోసపోయారన్నారు. అప్పుడు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని పరోక్షంగా సీఎం జగన్ ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తెదేపా హయాంలో చేసిన పనులన్నీ కొట్టుకుపోయాయని చంద్రబాబు అన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, పండుగల సమయంలో ఇచ్చే కానుకలు, నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్లు పోయాయని గుర్తు చేశారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నోట్లు ఇస్తారన్నారు. ఇప్పుడు ముద్దులతో మాయ చేశారని, ఇప్పుడు నోట్లతో మాయ చేశారని వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఇళ్లకు ప్రొక్లైన్ పంపి విధ్వంసం సృష్టిస్తారని ఆరోపించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన వారికి పాపభీతి లేదని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి అన్నారు. అందరికీ నమస్కారాలు. 59వ డివిజన్ అభ్యర్థి పర్వీన్ గారిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చాను. ఉదయం నుంచి వచ్చాను, మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా తిరగాలి, సమయం తక్కువ ఉంది. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత ఎక్కడికెక్కడ ముందు కదలలేకపోయాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, తమ్ముడు వినాలమ్మా, వినాలి 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 వింటే మళ్ళా మీకు అర్థమవుతుంది. మీరు ఎమోషన్ కాదు, అందరికి కూడా ఎమోషన్ చార్జ్ చేయాలి. విజయవాడలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే సమయం ఇది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, మొత్తం విజయవాడలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం. మీ జీవితంలో కానీ నా రాజకీయ చరిత్రలో కానీ చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నేనే అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. సమైక్యలో ఇప్పుడు కూడా నేనే ప్రతిపక్షంలో కూడా ఎక్కువ సమయంలో ఉన్నాను, ఎవరూ లేరు. 25 సంవత్సరాలు 26 సంవత్సరాల పార్టీ అధ్యక్షుని కూడా. తమ్ముళ్ళు 22 నెలల్లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్ పాలన అవలంబించిన ఏకైక ముఖ్యమంత్రి A1 జగన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు నిజం చెప్పడు, అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలనే పదే పదే చెప్పి ప్రజల్ని కూడా మోసం చేసే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అమరావతి విషయంలో ఎన్నికల ముందేం చెప్పాడు? ఇక్కడే ఉంటుందని చెప్పాడా లేదా? తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడా లేదా? మీరు నమ్మారా లేదా? ఎన్నికలవుతాను ఏమైంది? 3 ముక్కలాట. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు కోపం రాదు? మీకు పోలీసులు చూస్తే భయం, ఇంకా టైం ఉంది, మేము బయట వస్తే మాకేమన్నా పింఛన్లు రావని భయం. అంటే ఏంటివన్నీ? ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే మేము అది చేశాము, 22 నెలల్లో మళ్ళా ఇంకోటి చేస్తామని చెప్తాం. కానీ అందరినీ హెచ్చరించడం, బెదిరించడం, మీ అందరికీ ఇంట్లోకి వచ్చి వాలంటీర్లు పెట్టి మీరు ఓటేయకపోతే పింఛన్ తీసేస్తాం, రేషన్ తీసేస్తాం, అమ్మ ఒడి తీసేస్తాం. ఈ ముఖ్యమంత్రి వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం అంతా కూడా చేసింది ఏమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు. కాబట్టి బెదిరింపుల రాజకీయం స్టార్ట్ చేశాడు. ఎన్ని ఇబ్బందులు తమ్ముళ్ళు, మీకు ఇబ్బందులు లేవా అడుగుతున్నా నేను. 22 నెలల్లో సఫర్ అయ్యారా లేదా మీరంతా? అందరికి ఇబ్బందులు వచ్చాయా లేదా? ఇబ్బందులు వస్తే తెలిపేకెత్తండి. అందరికి ఇబ్బందులే. కొత్త పాలసీ పెట్టాడు, ABCD పాలసీ. ఏ అటాక్,
నోరు తెరిస్తే అటాక్, కేసు పెట్టు. పోలీసులు ఉచితంగా కేసులు పెట్టేస్తారు, చట్టం కూడా చూసుకోరు. వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టమంటే పెడతారు, రేప్ కేసు పెట్టమంటే పెడతారు, ఏ డొమ్మి కేసు పెట్టమంటే పెడతారు, ఏదైనా పెడతారు. అక్కడి నుంచి బి బర్డన్, బాధుడే బాధుడు. ఏం తమ్ముళ్ళు అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కడాన మీరు తాగే లిక్కర్ కూడా పెరిగిపోయింది తమ్ముళ్ళు. ఇసుక ఏం తమ్ముడు, ఇసుక కృష్ణా పక్కన ఉంది, ఇక్కడ దొరుకుతుందా? మద్యం, జగనన్న కంపెనీ మద్యం బూమ్ బూమ్. ప్రెసిడెంట్ మెడల్, యంగ్ స్టార్, స్పెషల్ స్టేటస్. ఏ తమ్ముళ్ళు ఏంటి మనం ఎంత అమాయకులం? అందరి చెవుల్లో పూలు పెట్టాడు. మనిషికి ఒక పువ్వు జగన్ రెడ్డి చెవులో పెట్టాలి మనం. ఇంకో పక్క మీరు చూస్తే రేపు ఎల్లుండి మళ్ళా వడ్డింపులు మీ అందరికీ సిద్ధంగా ఉండండి. ఇంటి పన్ను 10 రెట్లు పెంచబోతున్నాడు, చట్టం కూడా వచ్చేసింది. 500 ఉంటే 5,000 నుంచి 10,000. అదే వాణిజ్య పన్ను అంటే కమర్షియల్ గా మీరు కట్టుకుంటే, ఇల్లు కట్టుకుంటే, షాప్ ఉంటే 10,000 ఉంటే 2 లక్షలు. ఇంటి నీటి పన్ను, అదే మరిగా డ్రైనేజ్ పన్ను. బాత్రూమ్ పోతే తప్పకుండా మీరు డబ్బులు కట్టాలా. బెటర్ బాత్రూమ్కే పోవద్దండి. వీధి దీపాల మీద పన్ను, కుక్క పిల్ల, పంది పిల్ల, గాడిద, అన్నిటిపైన పన్నులే. బతికే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఏమవుతారు ఈ మారుగైతే? ఏంటి రాష్ట్రం? అప్పులు కావాలా, మీ మీద బర్డెన్ వేయాలా, అప్పులు తేవాలా, మిమ్మల్ని బాధ పెట్టాలా, పైశాచిక ఆనందం పొందాలా, ఇంట్లో కూర్చొని అదేదో వీడియో గేమ్ చూస్తారంట. వైసీపీ కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న మీ అభ్యర్థులను గెలిపించుకుంటే విశాఖను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 89, 90, 91, 92 వార్డుల్లో సాయంత్రం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మల్ల విజయప్రసాద్తో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేసి అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీలో పాల్గొన్న ఆయనకు ప్రజలు పూలవర్షం కురిపించారు. 91, 92 వార్డులో ఈ సందర్భంగా ప్రచారంలో అభ్యర్థులు తెలిపిన సమస్యలపై ఆయన స్పందించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న బెహరా స్వర్ణలత, శివదేవి, కుంచె జ్యోష్ణ, చుక్కా ప్రసాద్ రెడ్డి, దొడ్డి కిరణ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ సత్తా చాటాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా విశాఖను ప్రపంచంలోనే నెంబర్ 1 అందమైన సిటీగా తయారు చేస్తామని, అనకాపల్లి టు భోగాపురం వరకు 6 లైన్ల రోడ్డును వేయడం జరుగుతుందని, సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని, గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చి మార్చురీకి తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అని నమ్మి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రయోజనాలు లబ్ధి చేకూరే విధంగా ఆయన ఇస్తున్నటువంటి పథకాలు, ఆచరిస్తున్నటువంటి విధానాలు, దానికి రెడ్డి గారి నేతృత్వంలో ఇది ఒక సంక్షేమ ప్రభుత్వం, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఒక అభివృద్ధి ప్రభుత్వం. అటు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి. గవర్నమెంట్ ల్యాండ్గా డిక్లేర్ కాకముందు ఇది జరాయితీ ల్యాండ్, తనకు సంబంధించినటువంటి భూమి అని క్లెయిమ్ చేసుకొని అక్కడ నివసిస్తున్నటువంటి 36 ఇళ్లలో 16 ఇళ్ళని అప్పట్లో మీ యొక్క శాసనసభ్యుడు, అంటే ఇప్పుడు మీకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు? మీ శాసనసభ్యుడు కణబాబు గారు. ఎందుకు? మీకు ఏ
ఏం చేశాడనని ఆ మీ మర్యాద ఒక్కసారి నా కూడా ఈ 20 నెలల్లో ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారైనా మిమ్మల్ని పలకరించాడా? మీకు ఏదైనా ఎంత కష్టాలకైనా నష్టాలకైనా ఓర్చి మీరు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ పీస్ని మెయింటైన్ చేస్తారు. నిజంగా విశాఖపట్నం అన్నటువంటిది ఇక్కడ పరిపాలనా రాజధానిగా రాబోతుంది. పరిపాలనా రాజధానిగా ఇటువంటి పీస్ఫుల్ అంటే శాంతియుతమైనటువంటి ప్రదేశంలో ఉండడం అన్నటువంటిది నిజంగా చాలా సంతోషకరం. పోలీసులు వ్యాన్ ఎక్కించి ఆ ఇళ్లని కూల్చి ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీ శాసనసభ్యుడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికైతే అన్యాయం జరిగిందో గతంలో ఈ యొక్క ఇల్లు ఏ ఇల్లు అయితే కూల్చారో, ఎవరికైతే రైట్ లేదనని హక్కు లేదనని చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 1400 గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 36 ఇళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం. ఇది ప్రభుత్వ భూమి అనేనని మీరందరికీ కూడా భరత్ నగర్ లో ఉన్నటువంటి స్లమ్ ఇది నోటిఫైడ్ స్లమ్ కాబట్టి అది ప్రభుత్వ భూమిగా సర్వేలో తేలింది కాబట్టి ఈ ఏఎన్ రాజు అనేటటువంటి వ్యక్తికి ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేదు కాబట్టి 36 ఇళ్ళకి చెందినటువంటి ఎవరు నివసిస్తున్నారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తామనని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. బంజరు భూమి గవర్నమెంట్ వారు మాకు స్కీమ్ బిల్డింగ్లు ఇచ్చారు. బీఫామ్ పట్టాలు మంజూరయ్యాయి. పట్టాలు స్కీమ్ నుంచి పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ఒక సమస్య ఉంది. నిజానికి మీకు 60 గజాల ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు అప్రూవల్స్ అవసరం లేదు. మీ ప్లాన్ని జస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎవరు మీకు అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకరంటే ఒకరికి పడక మీలో ఉన్నటువంటి శత్రువులే ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చి లేకుంటే డబ్బుల కోసము ఇక్కడ అధికారులు వీళ్ళందరూ కూడా చిన్న అధికారులు వీళ్ళందరూ కూడా ఏదో మీకు అప్రూవల్స్ లేవు అని మభ్యపెట్టి మీ దగ్గర డబ్బులు గుంజుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది విశాఖపట్నం పూర్తిగా చాలా వార్డుల్లో ఈ సమస్య ఉంది. నేను ఒక్కటే మీకు చెప్పుకుంటున్నాను, ఇటువంటి చిన్న ఇళ్ళకి అప్రూవల్ అనేటటువంటిది అవసరం లేదు. ఇది శాంక్షన్ అయింది. ఇది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఎన్నికల కోడ్ అయిపోగానే 15వ తారీఖు పైన ఇది చేపట్టడం జరుగుతుంది. జీవీఎంసీ స్థానిక 89వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా ఈ బైక్ ర్యాలీ కొత్తపాలెం దుర్గాదేవి గుడి దగ్గర నుంచి ఆదర్శనగర్, చంద్రనగర్, ఎల్లపువానిపాలెం మీదుగా సాగింది. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి చేరే విధంగా ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టాచ్యూ అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. మహావిశాఖ భీమిలి మున్సిపల్ కార్పొరేషన్ తగరపోల్స మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక 1వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థినిగా శ్రీమతి అక్రమాణి పద్మావతి రామనాయుడు ఇంటింట ప్రచారం కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రార్థించారు. ఇంటింటి ప్రచారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో జీవీఎంసీ 1వ వార్డుకి బలపరిచిన వ్యక్తి మన శ్రీమతి అక్రమాణి పద్మావతి రామనాయుడు గారి తరఫున ప్రచారం చేస్తున్నామండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు మర్చిపోవద్దండి. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు వేసి మన అభ్యర్థి పద్మావతి రాముడు గారిని గెలిపించాలని కోరుతున్నామండి. జై జగన్. ప్రచారం అండి. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు యొక్క ఆశీస్సులతో బలపరిచిన వ్యక్తి 1వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ అక్రమాణి పద్మావతి రామనాయుడు గారికి మన ఓటు వేసి ముఖ్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు మర్చిపోవద్దండి. టీడీపీ నేతలకు విశాఖ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని, టీడీపీపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందన్నారు. ఏపీకి తండ్రి కొడుకుల శని పట్టుకుందని, లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గం ప్రజలే చంద్రబాబును నమ్మలేదని, చంద్రబాబుకు ప్రజలెందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, విశాఖ ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. విశాఖను చంద్రబాబు వాడుకున్నారు తప్ప అభివృద్ధి చేసింది లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు విశాఖ ఉపయోగపడింది తప్ప విశాఖకు చంద్రబాబు ఎన్నడూ ఉపయోగపడలేదని ఆరోపించారు. చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదని, చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. విశాఖకు అండగా నిలబడేది సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేది సీఎం జగన్ అని పేర్కొన్నారు. కార్యక్రమాలు చేస్తూ నిన్న మొన్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కొడుకు లోకేష్ ప్రచారంలో భాగంగా విశాఖపట్నం ఇచ్చేశారు. అసలు ఏ హక్కుతో విశాఖపట్నంలో అడుగు పెట్టి ఓటు అడుగుతా ఉన్నారు అనేటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి. విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టడానికి వీలు లేదు,
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మేము ఒప్పుకోవట్లేదు, విశాఖపట్నానికి మేము వ్యతిరేకం అని మాటే చెప్పినటువంటి ఈ నాయకులు ఈరోజు విశాఖపట్నంలో అడుగుపెట్టి ఓటు అడిగేటువంటి హక్కు అసలు మీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం అంటే పడదు, విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే పడదు, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలన్నా విశాఖపట్నం ప్రాంతం అన్నా కోపం. మరి అటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఓట్ల కోసం మాత్రం ఈరోజు అడుక్కున్నోళ్ళగా విశాఖపట్నంలో వీధుల మీద ఊరేగుతా ఉన్నారు. అసలు వీరికి రాష్ట్ర వ్యాప్తంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే విశాఖపట్నం పట్టణంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అడ్డుకొని విశాఖపట్నం పట్టణంలో ఉన్నటువంటి పేదవాడికి ఇళ్ల పట్టా అందుకోవడానికి వీల్లేదు, వారికి సొంత ఇల్లు ఉండడానికి వీల్లేదు, సొంత స్థలం ఉండడానికి వీల్లేదు అని చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఈ నాయకులు, ఇటువంటి వ్యక్తుల ఈరోజు విశాఖపట్నం వచ్చి ఓట్లు అడుగుతా ఉంది. దయచేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి రేపు ఓటు వేయబోయేటువంటి 19 లక్షల మంది ప్రజానికం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి వీల్లేదు, విశాఖపట్నంలో ఏదన్నా నిర్మాణం చేపడతామంటే ఒక ఇటుక వేయడానికి వీల్లేదు, విశాఖపట్నంలో ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతామంటే అక్కడికి వెళ్ళి కోర్టులో కేసులు వేసి అక్కడ నిర్మాణాలు చేయడానికి వీల్లేదని చెప్పి ఈరోజు కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తారు. పేదవాడికి మంచి చేయడానికి వీల్లేదు. పోనీ విశాఖపట్నంలో ఇస్తున్నటువంటి 2 లక్షల మంది మీరు గతంలో చేసినట్టుగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు మేము ఇవ్వట్లేదు. ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్న 96వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్రె రామనాయుడు దగ్గోనిపాలెం రాడివారి కల్లాల ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తనపై పోటీ చేస్తున్న 2 ప్రత్యర్థులు పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ ప్రధాన పార్టీలకు ఓటమి భయంతోనే ఒకరు టీడీపీ నేత చంద్రబాబు నాయుడిని, మరొకరు విజయసాయిరెడ్డిని పార్టీలు బలోపేతం చేసుకోవడానికి కార్పొరేట్ అభ్యర్థులకు కొమ్ము కాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఒక ప్రజాసేవకుడిగా నిరంతరం ప్రజలకు సేవలందించే నాయకుడిని ఎన్నుకొని ఆయనకు 96వ వార్డు ఓటర్ మహాశయులకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిమిషం కనుక్కోండి మీరు పొద్దునే సార్ మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 97వ వార్డు సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి బి అనంతలక్ష్మి కార్మిక నగర్లో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 97వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 97వ వార్డు ప్రజలకు తమ అమూల్యమైన ఓటు ముద్ర సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రమణి, అప్పలరాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని ప్రాంతాల్లోనూ కూడా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ అందులో భాగంగా 97వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి బి అనంతలక్ష్మి గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటేసి అత్యధిక మెజార్టీ ఆవిడ గెలిపించాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నెగ్గితే ఏం చేస్తాననేది ఇంటర్వ్యూలో చెప్పాను. డబ్బు ధనము మాకేమీ అంగు ఆర్భాటం లేదు. అయినప్పటికీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ చేసిన అభివృద్ధి మా గెలుపుగా మేము భావిస్తా ఉన్నాం. ఆ గెలిపే నాందని చెప్పేసి మేము తప్పకుండా గెలుస్తాము. గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని, గెలిచిన తర్వాత మీ ఇంట్లో మంచిగా నేను ఈ 97వ వార్డు అంతా కూడా అభివృద్ధికి చేస్తానని చెప్పేసి సిపిఎం పార్టీగా నేను హామీ ఇస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ పరిధిలో గల 30 మరియు 1వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు బత్తుల శ్రీదేవి, రణబేరి చిన్నమనాయుడుతో కలిసి వార్డులో శాసనసభ్యులు అలజంగి జోగారావు పర్యటించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేస్తున్న జగనన్న ప్రభుత్వానికి పార్వతీపురం పురపాలక సంఘ ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శాసనసభ్యులు అలజంగి జోగారావు ఇంటింటికి వెళ్లి ఓటర్లందరినీ కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాటి ప్రజలు పాల్గొన్నారు. భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7.37 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18,711 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. కొత్తగా 14,392 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,68,68,520కు చేరి రికవరీ రేటు 96.95% తగ్గింది. ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,756కి చేరింది. మరణాల రేటు 1.41%గా కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,523 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్స్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల మందికి టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 2,09,22,344కి చేరింది. ఇటీవల రెండో దశ టీకా ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓడించారన్న కోపంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజలపై అక్కసు తీర్చుకుంటున్నారని రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజం. కరోనా సమయంలో ప్రజల ఆదాయం పెరగకపోయినా సీఎం జగన్ అక్రమార్జన పెరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపణ. విశాఖ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పార్టీ అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో వార్డు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7.37 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18,711 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.